చాలా బాగుంది బ్రో. వరుణ్ మూవీస్ ఇప్పటివరకు కొన్ని మూవీస్ చూశాను, బట్ అన్నిటిని ముంచిపోయింది. మన ఫిబ్రవరి 14న మన జవాన్లో ఒక 40 మందిని చంపారు పాకిస్తాన్ తీవ్రవాదులు. దాని గురించి అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఇంకా అభినందన్ మన మోదీ గారు చెప్పడంతో పాకిస్తాన్ వాళ్ళు భయపడి వదిలింది. క్లారిటీ అసలు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ప్రతాప్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా బాగుంది. నాకైతే ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా చూపించారు. ఎందుకంటే బయట జరుగుతున్న చాలా మందికి తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలా ఇన్ని జరుగుతాయా అని చెప్పేసి. సినిమాలో ప్రతిదీ నాకు తెలిసి అయితే వరుణ్ గారికి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడండి. నేనైతే చాలా మంది, ఎందుకంటే ఒక బాహుబలి ప్రభాస్కి ఎలా సెట్ అయిందో ఈ సినిమా అయితే వరుణ్ గారికి చాలా బాగుంది సినిమా. ఎందుకంటే హీరోయిన్ కానీ తన క్యారెక్టర్ ఎయిర్ ఫోర్స్ గురించి అయితే చాలా మందికి ఉంటుంది, పిల్లలకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి, నేవీలో జాయిన్ అవ్వాలి, పోలీస్గా జాయిన్ అవ్వాలని. ఈ సినిమాని కనుక ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న యూత్ కానీ యువత చదువుకునే పిల్లలు ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే మన భారతదేశం కోసం ఎంత కష్టపడుతున్నారో మన ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, పోలీస్ కానీ, దాని గురించి క్లారిటీగా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎయిర్ దాని గురించి అయితే పైన గాల్లో ఫైట్స్ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న. జై హింద్, జై భారత్.